ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ పేదలకు 5 రూపాయలకే భోజనం. కొత్తపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఎర్రగొండపాలెంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత. శ్రీకాకుళం జిల్లాలో జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందంటూ మండిపడ్డ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు ఒకే రోజు 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిలో భాగంగా కొత్తపేట స్థానిక బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బండారు తనయుడు కృష్ణ సందీప్ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ ప్రారంభం కారణంగా ఈ రోజు అయ్యే ఖర్చును సుమారు 14,000 రూపాయలను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్లని వారి కనీస అవసరమైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆనాటి నుండి నేటి వరకు ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతుందన్నారు. శుభం. పేద ప్రజలందరికీ కూడా శుభ్రంగా 3 పూటల భోజనం. ఎవరున్నారు మీకు? కొడుకు కూతురున్నారు, అది చూస్తారా? పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని కనీస అవసరమైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతూ ఉంది. అందుకే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ ని ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. అనేక మంది పేద ప్రజలకి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు చొప్పున 400 మందికి 300 మందికి వందలాది క్యాంటీన్ల ద్వారా నిర్వహించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపుని నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి 5 రూపాయలకి భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతా ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి
ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్నా క్యాంటీన్ మరి ఈనాడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టెడు అన్నం పెట్టే ప్రజలు ఈనాడు ఏ ప్రభుత్వం వల్ల పట్టెడు అన్నం ఏ ప్రభుత్వం ప్రజలకు పెడతా ఉంది, లేదా విధ్వంసం అరాచకం ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు విధ్వంసం సృష్టించారు, అన్నం పెట్టే పార్టీ కావాలా విధ్వంసం సృష్టించే పార్టీలు కావాలనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు తీర్పు ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, పేద ప్రజలను ఆదుకోవటం. చాలా గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు. రావులపాలెం మంచి సెంటర్లో హాస్పిటల్స్ లేదా ప్రభుత్వ కార్యాలయాలు నడుమ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా బాగుంది. ఇది చాలా మంది పేద ప్రజల యొక్క ఆకలిని తీర్చుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మొదటి విడతగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ముందు అందివ్వడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం వేళ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఎవరైనా స్పాన్సర్ చేద్దాం అనుకున్న వారు కూడా వారి యొక్క శుభ కార్యక్రమాలకో, పుట్టినరోజుకో, పెళ్లి రోజులకో, ఇతర కార్యక్రమాలకో వారు కూడా స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పేద ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కడుపు కొట్టారు. అందుకే ఫలితం అనుభవించారు. ఈనాడు మరలా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరైతే నిజంగా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి అన్నార్థులందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా వారు ఒక చక్కటి భోజనం వారు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పేదలు, కార్మికులు, కూలీలు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందరికీ ఆహార భద్రత అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మందికి ప్రభుత్వం పేదలకు భోజనం అందిస్తోందని కలెక్టర్ అంకెలతో సహా వివరించారు. అన్నం పెట్టడం మించిన సత్కార్యం అనేది మరొకటి లేదు. అలాంటి సందర్భంలో అన్నా క్యాంటీన్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇంతవరకు పట్టణ ప్రాంతాలకు, కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైనటువంటి అన్నా క్యాంటీన్లు నేడు మండల కేంద్రాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 62 ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో దాదాపుగా రాష్ట్రంలో 269 కేంద్రాలు ఏర్పాటైతే ముఖ్య విషయం ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా దాదాపుగా 8,89,00,000 మంది ఇప్పటికే అన్నం తిన్నారు. అంటే అంతమంది ఈ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారంటే మరి అన్నా క్యాంటీన్ల యొక్క ప్రాముఖ్యత అనేది మనందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇంత మంచి ప్లేస్ లో, ఇంత ప్రామినెంట్ ప్లేస్ లో అందరూ తెలుగు జనాల మధ్యలో ఇలాంటి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మరి శుచి శుభ్రత అనేది పాటించాలి. అదేవిధంగా టైమింగ్ తో పాటు నాణ్యతను కూడా వారు పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎవరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. ఎంతో మంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500-600 మందికి మనం భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ముఖ్యంగా అందరికీ అన్నం పెట్టే మార్గాన్ని మనం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సర్వం
ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకు, మార్కాపురం జిల్లాకు జీవనాడి లైఫ్ లైన్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు స్వయంగా ఫిబ్రవరి 24వ తారీఖున ఆయనే స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. మరి వేగంగా ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి వెలుగొండ ద్వారా మన మార్కాపురం జిల్లాకు మంచి అభివృద్ధిని తీసుకురావాలడానికి మేము అందరం తప్పకుండా కృషి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో హాజరైన ప్రజలందరికీ కూడా అన్నా క్యాంటీన్లో మీరందరూ కూడా తప్పనిసరిగా భోజనం చేయాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన బడుగు బలహీన పేద కుటుంబాల కడుపు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నంలో భాగంగా పేదలకు అన్నం పెట్టేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు 5 రూపాయలకు అన్నం పెడుతున్నామని అన్నారు. బెనిఫిషరీస్కి వచ్చి రామన్రా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఏమిటో మీ అందరికీ కూడా తెలుసు. పేదలకి 5 రూపాయలకే భోజనం పెట్టాలి అనే ఒక అద్భుతమైన ఆశయంతో అన్నా క్యాంటీన్లని మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ముందుగా ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతసారి 100 ఒకేసారి మనం ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ 15వ తేదీన మొత్తం 40 ఒకే రోజు. ఇప్పుడే మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ దీన్ని ఓపెన్ చేయడానికి అందరూ వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ మన పాడేరులో ఉన్న అన్నా క్యాంటీన్ 61 లక్షలతో మనం నిర్మించడం జరిగింది. దాదాపు 5 సెంట్ల స్థలంలో మనం నిర్మించాం. ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల పనిపాట్లు చేసుకున్న వాళ్ళు కానీ, ఏదైనా బస్సు మిస్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఎవరు ఆధారం లేని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. అది 5 రూపాయలకి. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు 5 రూపాయలు అంటే ఎలా ఉందో. మన బయట ఎవరైనా సహాయం అడిగినా కూడా మన 10 రూపాయల లోపు వేయలేకపోతున్నాం. అలాంటి సమయంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్ అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పేదలందరికీ 2 పూట్ల భోజనం ఉండాలి, కూడు గూడ నీడ అని చెప్పి ఆయన ఆ రోజు ఆలోచన ఏ విధంగా చేసి 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలందరికీ ఖచ్చితంగా మంచి భోజనం పెట్టాలని మీరు లోపల చూశారు. అన్నం, సాంబారు, పెరుగు, కూర ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలా చేసి టిఫిన్ కూడా మీరు ఇక్కడ మెనూలో ఆల్రెడీ మీరు అంతా కూడా చూశారు. ఇడ్లీ కానీ, పూరి కానీ, ఇట్లాంటివన్నీ, ఉప్మా కానీ, పొంగల్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా పేదవాళ్ల కోసం ఈ అన్నా క్యాంటీన్ నిర్మించి వాళ్ళకి అందరికీ కూడా అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేసినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా భోజనం కడుపు నిండా భోజనం చేసి అందరూ కూడా అన్నదాత సుఖీభవ అంటున్నారు. ఎందుకంటే అలాంటి మంచి హృదయంతో అన్నదాత సుఖీభవ అనడంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువకుల్లా ఆయన పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆయన శక్తి, సామర్థ్యం, ఆయన విజన్, ఆయన క్రమశిక్షణ, ఆయన నీతి, ఆయన నిబద్ధతకి ప్రజలందరూ కూడా దాసోహం అన్నారు. ప్రజలందరూ కూడా ఆయన్ని ఎంత ప్రేమిస్తారో, ఎంత అభిమానిస్తారో అంటే మొన్న చూసిన 164 సీట్లే ఉదాహరణ మనకి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి విషయంలో కూడా మేమందరం ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ఆయన చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా, ఎందుకంటే ఆయన విజనరీ ఉన్న లీడర్.
ఆయన ఇచ్చినటువంటి ఏ ఆలోచన కానీ, ఏ ఐడియా కానీ, ఏ ఇది కానీ మొత్తం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయి. ఈరోజు సూపర్ 6 అనేది పథకాలు సూపర్ హిట్ అయ్యి ముందుకెళ్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఎంతో ఉపయోగం. పేద గిరిజనులకి 3 పూట్ల భోజనం పెట్టడం అనేది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, ఎంతో పుణ్యం కూడా అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేదలందరూ కడుపారా భోంచేసి మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే చాలు అనే మాట ఎప్పుడూ రాదు. ఏది ఇచ్చినా చాలు అంటారు, అన్నం పెట్టినప్పుడు మాత్రమే ఇంకా చాలు అంటారు. అలాంటి సంతృప్తికరమైనటువంటి అంశాన్ని మనం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జిల్లాలో జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని, దీనికి కారణం టీడీపీ ప్రభుత్వమే అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 80,000 ఎకరాల్లో జొన్న పంట వేసిన రైతన్నలకు కొనుగోలు ధర మాత్రం లేదన్నారు. ఒకవైపు ఎరువుల కొరతతో తీవ్ర ఆవేదనలో ఉన్న రైతన్న 1 ఎకరాకు సుమారు 2,800 నష్టపోతున్నారని తెలిపారు. గత జగన్ పాలనలో కల్లాలకే వచ్చే పంట కొనేవారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పంట చూసారా, పంట తీసారా, పంటకు షార్ట్ తీసుకోండి. వెనక్కి వచ్చి రే నాయన మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు. మన దేశంలో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే ఏదైనా పంటకు ఒక మద్దతు ధరని, గిట్టుబాటు ధరని ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆ మద్దతు కొంటారని, గిట్టుబాటు అవుతుందని రైతాంగం ఆ పంట వేసుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పండించినటువంటి జొన్న రైతులకు 2,400 రూపాయలు క్వింటాల్కి మద్దతు ధరగా ప్రకటించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రైతాంగానికి ఇంటిమేట్ చేశారు, తెలియజేశారు. 2,400 కొంటారు కదా అని చెప్పి వాళ్ళు సొంతంగా భూమి ఉన్నటువంటి రైతులు వాళ్ళు వేసుకున్నారు. సాగు చేసుకోలేని రైతుల దగ్గర కౌలుకు తీసుకొని 20,000 కౌలు చెల్లించి ఇంకొంతమంది రైతులు సాగు చేసుకున్నారు. తీరా పంట వేసిన సమయానికి ఎరువు అందించిన దగ్గర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొరికిన కాడికి ఎరువును దోచుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని రైతాంగానికి ఎవరికి ఎరువు చేరనివ్వలేదు. మీరు ఇప్పుడు చూడండి, ఒక విషయం ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. చెప్పినప్పుడు రైతులు చెప్పినప్పుడు 280 రూపాయలకి ఎరువు కొనడానికి నాకు దొరకలేదు, కానీ 680 రూపాయలకి ఎరువు పక్క ఊర్లో దొరికిందని చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కు ఆ సీజన్లో జొన్నకు కావాల్సినటువంటి ఎరువు మన దగ్గర ఉన్నా కూడా మనం ప్రభుత్వ ధరకి రైతాంగానికి అందించలేకపోయినాం. ఎంతకంటే వైఫల్యం ఏంటి? ఎరువు లేకపోవడం కాదు కదా, పక్క గ్రామంలో దొరికింది, పక్క గ్రామంలో కొనుక్కున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినటువంటి మద్దతు ధర ఈనాడు మీరు కొనకపోతే వారికి కలిగినటువంటి నష్టం ఎవరు చెల్లిస్తారు? ఎవరైనా మాట తప్పొచ్చు, ఒక ప్రైవేట్ వ్యక్తుల మాట తప్పొచ్చు, ప్రైవేట్ కంపెనీల మాట తప్పొచ్చు, ప్రభుత్వం మాట తప్పొచ్చా అని అడుగుతున్నాం. ఎందుకు మీ దృష్టికి ఇది రాలేదు? ఎందుకు ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోవడం లేదు? ఏసీ గదుల నుంచి ముందుకు రండి, పొలాల్లోకి రండి, వారి కన్నీరు చూడండి. ఆరుగాలం సంవత్సరం పొడుగు కష్టపడి అప్పులు చేసి వడ్డీలు కట్టి తన చెమటనంతటిని రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసి పంట చేతికొస్తే 4 డబ్బులు చేతికొస్తే వడ్డీలు కడదాం, అప్పులు తీరుద్దాం, ఇంటిల్లు 10 4 ముద్దలు తిందాం అనేటువంటి తృప్తి లేకుండా మీ ప్రభుత్వంలో జరిగిందే. ఇది మీ కంటికి కనిపించడం లేదా? వారి ఘోష మీ చెవిటికి వినిపించడం లేదా? ఎందుకు మీరు కళ్ళు తెరవరు? ఎందుకు మీరు రారు? ఎందుకు ఈ పొలాల్లోకి రారు? రైతులతో ఎందుకు కలవరు? ఇది వైఫల్యం కాదని అంటున్నాను నేను. మీరు అక్కడ చెప్పి డాష్ బోర్డు మీద అన్నీ చూస్తున్నాం. ఎక్కడో డ్రోన్తో టెక్నాలజీ తెచ్చాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చాం. అల్టిమేట్గా రైతుకి ప్రాక్టికల్గా జరిగింది ఏంటో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా
ముఖ్యమంత్రి గారు అత్యున్నతమైన స్థాయి సమావేశాన్ని పెట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 80,000 ఎకరాల భూమి జొన్న సాగు చేశారు. ఒక్కొక్క ఎకరానికి ఈ జిల్లాలో సరాసరి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఒక క్వింటాల్ దగ్గర ఈవేళ మద్దతు ధరకు బయట అమ్ముతున్న దానికి 700 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. 40 ఏళ్ల 2,800 రూపాయలు ఒక ఎకరం దగ్గర రైతుకు నష్టం వస్తుంది. అంటే 80,000 ఎకరాల దగ్గర 240 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతాంగం ఈ కమర్షియల్ క్రాప్ పండించి మీ వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి మీరు కళ్ళు తెరవాలని మనం చేస్తున్నాం. మాటలు చెప్పడం కాదు, ఎంతసేపు మన స్వార్థపూరితమైన పనులకే సమయాన్ని ఇచ్చి రైతాంగం పేక్కోయడం కాదు. మరి కన్నీరు తొడవండి, ముందుకు రండి. వెంటనే ఎవరైతే ఇక్కడ ఈ జిల్లాలో ఇంకోటి జరుగుతుందని విన్నాను, ఎవరో ప్రభుత్వం తరఫున ఒక బ్రోకరు 1800 కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదని శాసిస్తున్నాడట. మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ విజిలెన్స్ ఏమైంది? మీ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఏమైంది? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఎందుకు మీరు ఉదాసీనంగా ఉన్నారు? వాడిని ఎవరినో అరెస్ట్ చేసి వెంటనే 2,400 ఇప్పించే పని చేయండి. కళ్ళు తెరవండి, ముందుకు రండి. రైతాంగంతాలుగా సహనాన్ని పరీక్షించకండి. మనం ప్రభుత్వం ఇలా చేస్తే చివరకు ఉరితాడు తగిలించుకొని చనిపోయే సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయని మీకు మనం చేస్తున్నాం. మీరు ఇంకొకటి దృష్టిలో పెట్టుకోండి, మీకంటే ముందు 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మార్కెట్ ధరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎరువులు అందించింది వాళ్ళు చెప్తున్నారు. కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామికి నియమనిష్టలతో నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమమైన విషు పండుగను నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కేరళలో కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచించే ఈ ముఖ్య పండుగను అదే సాంప్రదాయ రీతిలో ఇక్కడ జరుపుకోవడం విశేషం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కమిటీ చైర్మన్ వీరంరెడ్డి రమేష్, ఉప చైర్మన్ వేలంశెట్టి శ్రీను, గురుస్వాములు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ విషు మహోత్సవ కన్నుల పండుగగా సాగింది. ఉదయం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లెకిలో ఉంచి గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి దర్శనంతో గ్రామస్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారికి భక్తులు, గ్రామ పెద్దలు, నాయకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పంచదార, పళ్ళు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పలువురు నేతలు ఈ విషు మహోత్సవానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీరం నరసింహమూర్తి, వైసీపీ మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, గ్రామ ఎంపీటీసీ బస్సుల రాజు, మాజీ సర్పంచ్ పొడగట్ల వెంకటేశ్వరరావు తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ పేదలకు 5 రూపాయలకే భోజనం. కొత్తపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
ఎర్రగొండపాలెంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత. శ్రీకాకుళం జిల్లాలో జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందంటూ మండిపడ్డ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.